ఉదయ్‌పూర్‌లో ఎలాగైతే పెళ్లి వేడుక జరిగిందో, తుమ్మన్నపేటలో అంతకు సంబంధించిన పెద్ద ద వాళ్ళు ఫ్యాన్స్ హంగామా గావచ్చు, ఫ్లెక్సీలు గావచ్చు, హోర్డింగ్‌లు గావచ్చు. అసలు వాళ్ళ ఆనందాలకి నిజంగా అవధులు లేవని చెప్పాలి. ఇక్కడ గూడా చాలా పెద్ద ఎత్తున ఇంటి గృహప్రవేశం జరుగుతా ఉంది. సో, దానికి సంబంధించి చాలామంది అతిథులు, ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి. సో, అంటే ఎవరిని కూడా పిలవలేదు అనే సిచ్యువేషన్ కాదు ఇక్కడ. సో, మొన్న ఉదయ్‌పూర్‌లో ఐటీసీ మెమెంటోస్‌లో జరిగినప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే పిలిచారు. ఎందుకంటే ఎవరికైతే వీలుంటదో కొంతమంది వీఐపీలు ఎక్కడో షూటింగ్స్‌లో అండ్ షెడ్యూల్స్‌లో వాళ్ళు విదేశాల్లో షూటింగ్‌లో ఉంటారు. సో, అలాంటి వాళ్ళు రాని పక్షంలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాత్రమే సెపరేట్‌గా వెళ్ళి వీళ్ళు కలిసి ఆహ్వానించడం జరిగింది. కొంతమందినైతే డైరెక్ట్‌గా విజయ్ అండ్ రష్మిక వాళ్ళ తరపున బంధువులకి వాట్సాప్‌లోనే మెసేజ్ పెట్టారంట. కనీసం ఇంటికి వెళ్ళి కూడా చెప్పలేదంట. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. సో, ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ తుమ్మన్నపేటకి ఎవరైతే వచ్చారో వీళ్ళు వస్తున్నారని తెలిసి అందరూ కూడా దాదాపుగా నాగర్ కర్నూల్ ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, ఈ నాగర్ కర్నూల్ కావచ్చు, ఈ వీళ్ళంతా ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా చాలామంది మంత్రులు వెళ్ళారు. డైరెక్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి గారే వెళ్తున్నారంటే చాలామంది వెళ్ళే అవకాశం ఉంది. సో, ఇలాంటి నేపథ్యంలో తుమ్మన్నపేటలో ఒక ఆనందోత్సాహాల కోలాహలం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తం విరోష్ ఫోబియా నడుస్తుంది తుమ్మన్నపేటలో.